అందరికీ నమస్కారం. మైగ్రేన్ హెడేక్. ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇదంతా జరిగేదే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కొంతమందికి మొత్తం కూడా వస్తూ ఉంటుంది. సరే, దాని కారణాలు పక్కన పెట్టేద్దాం. మనకు కారణాలతో సంబంధం లేదు కదా! ఉన్నది క్లియర్ అయిపోవాలి. అంతే కదా! దీనికి ఒక చిన్న చిట్కా. ఈ మొజాంబి గాని, సంత్రా గాని ఉంటది కదా! దానికి పైవైపున తీసేసిన తర్వాత పై తోలుని కాస్త ప్రెస్ చేసామనుకోండి, ఒక ఆయిల్ లాంటిది వస్తుంది. మంట పుట్టుద్ది అది కళ్ళలో పడితే కదా! మనకు ఆయిల్ దీనికి బాగా పనిచేస్తుంది. ఒక పుల్ల తీసుకొని దానికి దూది దుట్టండి, లేకపోతే ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఆ ఇయర్ బడ్ తీసుకొని ఈ ఆయిల్తో తడపండి. అదే మనం ఈ మొజాంబి సంత్రాగా ప్రెస్ చేస్తే వచ్చేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్తో తడపాలి. దాన్ని మొత్తం ప్రెస్ చేస్తూ ఉంటే అది మొత్తం తడిచిపోతుంది. దాన్ని మీకు రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ చెవిలో పెట్టేసి మీరు ఈ గుబిలి తీసినట్టు కొంచెం తిప్పండి. అలా తిప్పితే చెవి లోపల ఇన్స్ట్యూషన్ ట్యూబ్లో ఉన్నటువంటి వేడికి అది అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ ఎక్కడ పోతుందండి? చెవి లోపల పెట్టి తిప్పాలి. అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆల్కలైడ్స్ ఏవైతే ఉన్న ప్లాంట్ ఆల్కలైడ్స్ డైరెక్ట్గా అబ్జర్వ్ అవుతాయి లోపలికి. ఎందుకంటే చెవిలో ఉన్న వేడి ఒకసారి అబ్జర్వ్ అయితే ఎక్కడ పోతుంది? ఇమీడియట్ బ్రెయినే ఉంది కదా పైన. ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది. చాలా వరకు రిలీఫ్ వస్తుంది ఇది చేయంగానే. కంటల దగ్గర నొప్పి ఉన్నా కానీ దీన్ని చేయొచ్చు ఈజీగా. కాకపోతే ఏంటంటే కొంతమందికి సెన్సిటివ్ ఉందనుకోండి, సెన్సిటివ్ ఉన్నప్పుడు మంట అనిపించింది, కొంచెం ఒక చుక్క కొబ్బరి నూనె వేస్తే తగ్గిపోతుంది. ఇది ఒకసారి చేయండి చూడండి. ఓకే, ఎవరి బాడీ తీరుని బట్టి వాళ్ళకి 90% అద్భుతంగా పనిచేస్తుంది. ఇన్ కేసు పని చేయలేదా ఇంకో రెమెడీకి వెళ్ళండి. సరేనా, చేసి చూడండి.